ఇది మా రాయలసీమ నాయకులకున్న వారసత్వం. ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే మరి 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఫస్ట్ మన కర్నూలే మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని. అది శ్రీబాగ్ ఒప్పందం ఒడంబడిక ప్రకారం మనకు కర్నూలులో రాజధానిగా అంటే రాయలసీమలో రాజధాని అయినప్పుడు కర్నూలుకి వచ్చింది. మరి 1954లో హైకోర్టు అనేది ఆంధ్రకు పోయింది. మరి రాజధాని వచ్చినప్పుడు 3 సంవత్సరాల 30 రోజులు మన కర్నూలు జిల్లా సేవలు అందించింది, ఆంధ్ర రాష్ట్రానికి రాజధానికి సేవలు అందించింది. అయితే హైదరాబాద్లో ఎప్పుడెప్పుడు కలుపుకొని ఎప్పుడెప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అనుభవించాలా, ఎప్పుడెప్పుడు కేంద్రంలో మంచి పదవులు కొట్టాలా అని మన రాయలసీమ రాజకీయ నాయకులు లాబింగ్ చేసుకొని మన ప్రాంతాన్ని అన్కండిషనల్గా జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఒక్క పాయింట్ కూడా రాసుకోకుండా మనల్ని ఒక ఏమంటారు దాన్ని నిర్లక్ష్యానికి గురి చేసి ఈరోజు ఈ పేదరికానికి ఈ యొక్క వలసలకు అన్నిటికీ మన రాయలసీమ నాయకులే కారణం. ఆ ప్రాసెస్లోనే ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం మాట్లాడుకుందాం 2013లో మరి జీవో ఇచ్చిన జీవో 100 మరి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎందుకు తీసుకురాలేదు? అప్పుడు పాదయాత్ర చేసిన జగన్ 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి మరి రైతులకు నీరు అందించే చాలా గొప్ప డెమిగాడ్ కింద ఆయన గొప్ప నాయకుడిగా చూస్తాను. ఆయన వారసత్వంలో అడుగుజాడల్లో వేసిన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రామిస్ చేసిన గుండ్రేవుల కేవలం 20 టీఎంసీ నుంచి 40 టీఎంసీకి పెంచే రకంగా పేపర్లకు ఇరిగేషన్లో మూలల్లో ఉన్న పేపర్లకే పనికొచ్చింది కానీ యాక్షన్ రూపంలో రాలేదు. అదేవిధంగా యువగలంలో కావచ్చు, తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకులు కూడా గుండ్రేవులో కడతామని చెప్పారు. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మరి కూటమి అందరి సమిష్టి కృషితో వచ్చిన పెద్ద కూటమి దీనికి ఇంతవరకు 1.5 సంవత్సరము అంటే 30% అధికారం అనుభవిస్తున్నారు. కానీ ఇంతవరకు దాని మీద అడుగు కూడా వేయలేదు. ఆ లైన్లోనే మేము బాధపడుతూ ఇది ఇట్లనే చేతుల ద్వారా మాటల ద్వారా పేపర్ల ద్వారా అవుతుంది కానీ యాక్షన్ రూపంలో రాలేదు. కాబట్టి ఈ సమర దీక్ష ద్వారా ప్రభుత్వానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం.